ఎలాన్ మాస్క్ సంబంధించినటువంటి టెస్లా కార్లు ఏవైతే ఉంటాయో అవి భారతదేశంలోకి ప్రవేశం అనే దానికి సంబంధించి మీలో ఎంతమందికి ఏమైనా అప్డేట్స్ తెలుసు? టెస్లా కార్లు వస్తున్నాయా? టెస్లా యూనిట్ వస్తుందా? టెస్లా కార్లు ఇండియాలో ఉన్నాయా? ఎప్పుడు వస్తున్నాయి? ఈ మొత్తానికి సంబంధించి మీలో జెన్యున్గా చెప్పండి, ఎంతమందికి అప్డేట్స్ తెలుసు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి తెలుసా? టెస్లా కార్లు భారతదేశంలో రావాలి అంటే 2 మోడల్స్ అమ్మడానికి భారతదేశ ప్రభుత్వానికి సర్టిఫికేట్ సమర్పించి ఉన్నారు. 2 మోడల్స్ అమ్మడానికి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? కార్లు జపాన్లోని వాళ్ళ యూనిట్ నుండి కార్లు భారతదేశానికి తీసుకొని వస్తారు. ఇక్కడ కొన్ని షోరూంలో ఓపెన్ చేస్తారు. అక్కడ ఇప్పటికేమో 2 ఓపెన్ చేయాలని అప్డేట్ ఉంది. ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తారేమో. అక్కడ నుంచి కార్లు తెచ్చి ఇండియాలో విక్రయించాలి. సో 2 మోడల్స్కి సంబంధించి సర్టిఫికెట్లు ప్రభుత్వానికి అనుమతి కోసం సమర్పించారు. అంతేగాని టెస్లా కార్ల యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ భారతదేశంలో ఏర్పాటు చేయడానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కానీ, కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన కానీ, దీనికి సంబంధించిన ఎలాంటి ప్రాసెస్ కూడా లేదు. దీనికి సంబంధించి ఏం అప్డేట్స్ లేదు. జపాన్లో ఉన్న వాళ్ళ టెస్లా యూనిట్ నుంచి, వాళ్ళ యూనిట్ నుంచి కార్లు భారతదేశానికి తీసుకొని వచ్చి అమ్ముతారు. అలా 2 మోడల్స్ అమ్ముతామని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఏ మోడల్ అమ్మాలన్నా ప్రభుత్వానికి దరఖాస్తు అంటే కావాలి, సర్టిఫికేషన్. అండ్ ఇక్కడ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ ఇప్పటికీ ఏం చెప్పి ఉన్నారు? టెస్లా యూనిట్ కనుక భారతదేశంలో ఏర్పాటు చేస్తే ఆయన ఎందుకో మరి అది అమెరికాకు ద్రోహం చేసినట్లే అన్న మాట కూడా ట్రంప్ ఇప్పటికీ అని ఉన్నారు. అటువంటి ఆలోచన ఏమీ మాకు లేదు అని చెప్పి ఎలాన్ మస్క్ కూడా చెప్పి ఉన్నారు. అండ్ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, దేశానికి టెస్లా కార్ వస్తే చాలా మంచిది, సంతోషం, పెద్ద కంపెనీ. అండ్ ఆంధ్రప్రదేశ్కి వస్తే మరీ సంతోషం. ఆంధ్రప్రదేశ్లో మా జిల్లాకు వస్తే ఇంకా సంతోషం, మరీ మరీ సంతోషం. మా నియోజకవర్గానికి వస్తే మరీ సంతోషం. మా మండలానికి వస్తే మర్రీలో మల్టిప్లై బై 5 టైమ్స్ సంతోషం. మా ఊరికి వస్తే మర్రీలో మల్టిప్లై బై 6 టైమ్స్ సంతోషం. అవునా? దేశంలో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయడానికి సంబంధించి అప్డేట్స్ ఇలాగుంటే, ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో, టీవీ ఛానల్లో వార్తలు ఆంధ్రప్రదేశ్కి టెస్లా 3 చోట్ల భూమి రెడీ చేస్తున్నటువంటి అధికారులు అని హెడ్డింగ్లు కనిపిస్తున్నాయి, వార్తలు కనిపించాయి. నాకు ఒక్కసారిగా అర్థం కాలేదు. ఎందుకంటే ఎలాన్ మస్క్ అన్న వ్యక్తి ప్రపంచానికి అందరికీ ఎక్కువగా తెలియకముందు నుంచి, అంటే ఇక్కడ ఎక్కువగా తెలియకముందు నుంచే ఆ వ్యక్తి మీద నాకు అవగాహన ఉంది. ఆ వ్యక్తి మీద నాకు ఒక అభిప్రాయం ఉంది. యాక్చువల్గా మంచి అభిప్రాయం తన జర్నీ మీద. అండ్ ఎలాన్ మస్క్కి సంబంధించి చాలా వాటిని, అంటే చాలా న్యూస్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో టెస్లా కోసం అధికారులు 3 చోట్ల భూములు వెతుకుతున్నారా? అది కూడా తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాల పరిధిలో 3 సెజ్జులలో భూమి టెస్లా కోసం ఆంధ్రప్రదేశ్ అధికారులు రెడీ చేస్తున్నారా? ఆ 3 చోట్ల ఎక్కడో దగ్గర మీకు కావాల్సిన చోట కంపెనీ పెట్టండి అని చెప్పి టెస్లాను అడగబోతున్నారా? ఈ పత్రికల్లో, టీవీ ఛానల్లో ఈ వార్తలు కనిపించాయి. నాకు ఒక్కసారిగా దిమ్మ తిరిగింది. టెస్లా భారతదేశంలో కంపెనీ పెడుతుందా? ఎప్పుడు ప్రకటించింది? ఎప్పుడు వస్తున్నారు? అక్కడ అసలు అప్డేట్సే లేవు కదా. మరి ఇక్కడ భూమి ఎందుకు ఎదుగుతున్నారు అధికారులు? సరే, లోకేష్ గారు యుఎస్ వెళ్ళినప్పుడు టెస్లా ప్రతినిధులను కలిశారు, ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఎవరు వెళ్ళినా వాళ్ళని కలిసి ఒక ప్రపోజల్ ఇస్తారు, మా రాష్ట్రానికి రండి, సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం కూడా సంతోషం. దేశానికి రప్పించడానికి భారతదేశ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నం చేయడం డెఫినెట్లీ సంతోషం. లోకేష్ గారు ప్రపోజల్ వాళ్ళకి ఇచ్చి రండి అని చెప్పడం సంతోషం. ఏం అప్డేట్స్ లేకుండానే, వాళ్ళు పెడతామనేది లేకుండానే, భారతదేశ ప్రభుత్వంతో సంప్రదింపులు కానీ సరిగ్గా కాకుండానే ఆంధ్రప్రదేశ్లో అధికారులు భూమి ఎందుకు రెడీ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఈ స్థాయిలో వీళ్ళు ఎందుకు? ఇదొక వింత ప్రచారం. అంటే జనాల్లో అదిగో చంద్రబాబు గారు వచ్చారు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేస్తున్నాయని చెప్పి ఒక ప్రచారం, అంటే ఒక కన్వీనియంట్గా జనాల మైండ్లోకి ఎక్కించడం కోసం. రాలేదనుకో, అసలు రాలేదనుకో, ఏంది ఎప్పుడు రావాలి? అసలు భారతదేశానికి వచ్చే ప్రపోజలే లేదన్నారు వాళ్ళు. జపాన్ యూనిట్ నుంచి కార్లు అమ్ముకుంటారు.
మరి ఏం ప్రయత్నాలు చేశారు, అది ఇది చేసాం, బాగా గొప్పగా ప్రయత్నాలు చేశారు, రానందుకు వీళ్ళు ఏం చేస్తారు అనుకోవాలి జనం. అప్పుడు ఏమీ లేకుండానే వీళ్ళు ఎందుకు భూమి ఎదుగుతున్నారో నాకు నాకు నెత్తి కొట్టుకున్న అర్థం కావట్లేదు. ఈ పత్రికలు టీవీ ఛానల్లో ఎంత అద్భుతమైన క్రియేటివిటీ చూడండి అయ్యా. ఒరే నీ పాజుగోల ఏం తెలియని వాళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందుకే అడిగాను, వీళ్ళు ఎంతమందికి తెలిసి టెస్లాకి సంబంధించిన అప్డేట్స్ అని. ఒకవేళ నిజంగా తెలియని వాళ్ళు చూసి ఏమనుకుంటారు, వస్తుందేమో ఇక్కడ పెడుతున్నారేమో అనుకోరు. అటు అనుకోవాలనే కదా వీళ్ళ ఈ ప్రయత్నాలన్నీ కూడా. అయ్యయ్యో భలే ఉందా నిజంగా.